సో ఫైనల్ అయితే నాకు ఖత్తర్ నుంచి బేరిన్ అయితే వచ్చిన. బేరిన్ నుంచి హైదరాబాద్ అయితే ఫ్లైట్ ఉంది, 9:30కి అయితే ఫ్లైట్ ఉంది. ఇంకా ఫ్లైట్ రాలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నా. 1 అవర్ ఉంది వెయిటింగ్. లోపల అయితే బండ్లు అయితే సామాన్ అయితే ఎక్కిస్తారు వాళ్ళు ఫ్లైట్లో అయితే. చూడండి చాలా దగ్గర నుంచి తీసే ఇస్తున్నాను, మీకోసం అయితే ఇస్తున్నాను నేను. ఫ్లైట్లో అయితే సామాన్ అయితే ఎక్కిస్తారు వీళ్ళు. సో ఫైనల్ అయితే బోర్డింగ్ పాస్ అయితే స్టార్ట్ అయింది బేరిన్ నుంచి హైదరాబాద్కి. సో నేనైతే ఫ్లైట్లోకి అయితే పోతున్నా, మళ్ళీ ఫ్లైట్లోకి అయితే పోతున్నా. బేరిన్ నుంచి మళ్ళీ ఫ్లైట్లోకి అయితే పోతున్నా. అయితే ఫ్లైట్లోకి అయితే వచ్చిన, నేను బేరిన్లో ఫ్లైట్లో అయితే వచ్చిన. నెంబర్ వచ్చేసి 20C అని ఉంది. 700 దేవులాడాలి ఫ్లైట్లో. పిల్ల అయితే ఉంది, పిల్లకైతే అడుగుతా ఎంత ఉందో సీట్ నెంబర్ అడుగుతా. మేడం సీట్ నెంబర్ మేడం. సో ఫ్లైట్లో అయితే చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇక్కడ చికెన్ బిర్యానీ ఉంది, ఇక్కడ నా ఎగ్ ఏమో బిర్యానీ అయితే ఉంది. చాలా బాగుంది టేస్ట్. చేసి తింటున్నది మస్తు ఒక లెవెల్ ఉంది, నాకైతే మస్తు అనిపించింది. సో ఫైనల్ అయితే నేను హైదరాబాద్ అయితే ల్యాండింగ్ అయితే అయిపోయినా. సో ఫైనల్ అయితే నేను ఇక్కడ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే సామాన్కి అయితే తీసుకొని అయితే పోతున్నా. ఇదేమో బయట అనమాట, బయట ఇది మా ఫ్లైట్. ఇందులో అయితే వచ్చిన, నేను ఈ ఫ్లైట్లో అయితే వచ్చిన. నా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ఎవరైతే కనబడతలేదు. పొద్దుగాల అయితే టైం వచ్చేసి 4:25 టైం అవుతుంది. ఎయిర్పోర్ట్లో అయితే ఇవ్వలేరు, మేమే ఇట్లా దిగేసి వస్తున్నాం. ఖత్తర్లో కూడా నడిచి వచ్చిన, మళ్ళీ ఖత్తర్ నుంచి బేరెన్లో కూడా నడిచి వచ్చిన, మళ్ళీ బేరెన్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఇట్లా నడిచి వస్తున్నా ఫ్రెండ్స్. చాలా దగ్గర వస్తుంది. ఎయిర్పోర్ట్లో దిగినాక చాలా రిస్క్ అవుతుంది. ఇక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత బ్యాగ్ లగేజ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ అయితే భయం అవుతుంది, నా సామాన్ ప్యాక్ చేస్తానికి వెళ్ళి అది పగిలిపోతుందని భయం అవుతుంది. ఇంకా రాలేదు, నా సామాన్ అయితే రావలేదు. చూస్తున్నా ఏడు ఉందని సామాన్ అయితే. ఫైనల్లీ అయితే ఇక్కడ మా సామాన్ అయితే వచ్చింది. ఇక్కడ ఈ సామాన్ ఇదే మా సామాను. ఫైనల్ అయితే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా చాలా బాగుంది లొకేషన్. సరే చూడండి ఎలా ఉందో. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా మళ్ళీ ఇక్కడ సామాన్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మనం తీసుకున్న రేట్లు కూడా ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఏందో చూడాలి, మనం తక్కువ తీసుకోవాలి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా బాగానే డెవలప్ అయింది, ఎందుకని అనలే కానీ సేమ్ మన దుబాయ్ లాగానే ఉంది సేమ్. లోపల అయితే చాలా బాగుంది.